Hi dear aspirants, welcome to ANDIS Academy. ఈ క్లాస్లో మనము కణశాస్త్రం గురించి తెలుసుకుందాం. దీన్ని సెల్ బయాలజీ అని అంటాము, అదేవిధంగా సైటాలజీ అని కూడా అంటాము. కణశాస్త్రము దీన్నే సెల్ బయాలజీ లేదా సైటాలజీ అని అంటాము. అసలు కణశాస్త్రం అంటే ఏంటి? కణాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని కణశాస్త్రము అని అంటున్నాం. సో కణం అనేది ఒక జీవి యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణము. నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం అని అంటున్నాం. కణం అనేది జీవి యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణము అని అంటున్నాం. Cell is the structural and functional unit of life అని అంటున్నాం. ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. సో కణం అనేది జీవి యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం అంటున్నాం. నిర్మాణాత్మక అంటే ఏ జీవి అయినా కూడా కణాలతోనే ఏర్పడి ఉంటుంది. జీవి యొక్క నిర్మాణంలో ఈ కణం అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా క్రియాత్మక ప్రమాణం అని అంటున్నాం. ఒక జీవి యొక్క జీవక్రియలన్నీ కూడా ఆ కణంలో జరిగేటువంటి జీవక్రియలపైన ఆధారపడతాయి. సో దీన్ని క్రియాత్మక ప్రమాణం అని అంటున్నాం. సో కణం అనేది ఒక జీవి యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం. సెల్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అని అంటున్నాం. సో ఇటువంటి కణాల గురించి, ఆ కణం యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది, ఏ విధమైనటువంటి కణాంగాలు ఉన్నాయి, ఆ కణాంగాల్లో ఎటువంటి జీవక్రియలన్నీ జరుగుతాయి అనేటువంటి విషయాలని ఈ కణశాస్త్రంలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఈ కణాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని కణశాస్త్రము అని అంటాం. సో మొట్టమొదటిసారిగా రాబర్ట్ హుక్ అనేటువంటి శాస్త్రవేత్త నిర్జీవ కణాలను కనుగొన్నాడు. నిర్జీవ కణంను కనుగొన్నాడు. ఇతను ఓక్ అనేటువంటి వృక్షం యొక్క బెరడులో కనుగొన్నాడు. సో మొట్టమొదటిసారిగా రాబర్ట్ హుక్ అనేటువంటి శాస్త్రవేత్త నిర్జీవ కణాలను ఓక్ అనేటువంటి వృక్షం యొక్క బెరడులో కనుగొనడం జరిగింది. ఇతను మైక్రోగ్రాఫియా అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. మైక్రోగ్రాఫియా అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ఇందులో కణాల గురించి వివరించడానికి ప్రయత్నించాడు. సో ఇతన్ని రాబర్ట్ హుక్ని ఫాదర్ ఆఫ్ సైటాలజీ అని అంటాం. ఫాదర్ ఆఫ్ సైటాలజీ. ఇతన్ని కణశాస్త్ర పితామహుడు అని అంటాం. ఫాదర్ ఆఫ్ సైటాలజీ, కణశాస్త్ర పితామహుడు అని అంటాం. సో కణం అనేది ఒక జీవి యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణము. ఇటువంటి కణాలను మొట్టమొదటిసారిగా రాబర్ట్ హుక్ అనేటువంటి శాస్త్రవేత్త ఓక్ వృక్షం యొక్క బెరడులో కనుగొనడం జరిగింది. ఇతను మైక్రోగ్రాఫియా అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ఇందులో కణాల గురించి వివరించాడు. సో ఇతన్ని ఫాదర్ ఆఫ్ సైటాలజీ అని అంటాము, లేదా ఫాదర్ ఆఫ్ సెల్ బయాలజీ అని అంటున్నాం. అదేవిధంగా యాంటోనీ వాన్ లీవెన్హాక్ అనేటువంటి శాస్త్రవేత్త సజీవ కణాలను గుర్తించాడు. ఇతను సజీవ కణాలైనటువంటి కొన్ని ప్రోటోజోవా జీవులు, బ్యాక్టీరియాలు మరియు ఎర్ర రక్త కణాలను ఆర్బీసీ, వీటిని ఇతను గుర్తించడం జరిగింది. సో రాబర్ట్ హుక్ అనేటువంటి శాస్త్రవేత్త నిర్జీవ కణాలను గుర్తించాడు. యాంటోనీ వాన్ లీవెన్హాక్ అనేటువంటి శాస్త్రవేత్త మైక్రోస్కోప్ సహాయంతో, సూక్ష్మదర్శిని సహాయంతో సజీవ కణాలైనటువంటి
ప్రోటోజోవా జీవులు, బ్యాక్టీరియాలు మరియు ఎర్ర రక్త కణాలను గుర్తించడం జరిగింది. అదేవిధంగా స్లైడెన్ మరియు ష్వాన్ అనేటువంటి శాస్త్రవేత్తలు, స్లైడెన్ మరియు ష్వాన్, ఈ స్లైడెన్ మరియు ష్వాన్ అనేటువంటి శాస్త్రవేత్తలు కణ సిద్ధాంతమును ప్రతిపాదించారు. కణ సిద్ధాంతం, దీనిని సెల్ థియరీ అని అంటాం. సో కణ సిద్ధాంతమును స్లైడెన్ మరియు ష్వాన్ అనేటువంటి శాస్త్రవేత్తలు ప్రతిపాదించడం జరిగింది. ఈ కణ సిద్ధాంతం ప్రకారము ప్రతి జీవి కణాలతోనే ఏర్పడి ఉంటుంది. కణం యొక్క ప్రాథమిక నిర్మాణం అనేది అన్ని జీవులలో ఒకే విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో కణానికి ఉండవలసినటువంటి లక్షణాలు, ఒక ప్లాస్మా త్వచం అనేది ఉంటుంది. కణం చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ఈ పొరని ప్లాస్మా త్వచము అని అంటారు. అదేవిధంగా ఈ కణం లోపల జీవ పదార్థం అనేది ఉంటుంది. అదేవిధంగా జన్యు పదార్థం ఉంటుంది. సో కణానికి ఉండవలసినటువంటి ప్రాథమిక లక్షణాలు, ఒకటి ప్లాస్మా త్వచం అనేటువంటి, దీనినే మనం కణ త్వచం అని కూడా అంటాము, ప్లాస్మా త్వచము. అదేవిధంగా కణం లోపల ఒక జీవ పదార్థం ఉంటుంది, జీవ పదార్థం. అదేవిధంగా కణం లోపల ఒక జన్యు పదార్థం అనేది ఉంటుంది. ఇది కణం యొక్క ప్రాథమికమైనటువంటి నిర్మాణం. అది ఏ కణాలైనా కావచ్చు, వృక్ష కణాలు, జంతు కణాలు, సూక్ష్మజీవుల యొక్క కణాలు, ఏ కణాలు తీసుకున్నా కూడా అందులో ప్లాస్మా త్వచము, జీవ పదార్థము మరియు జన్యు పదార్థం అనేటువంటి పదార్థాలు ఉంటాయి, నిర్మాణాలు ఉంటాయి. ఈ నిర్మాణాలు ఉంటే దీనిని కణము అని అంటారు. సో ఈ కణ సిద్ధాంతం ప్రకారము ప్రతి జీవి కూడా కణాలతోనే ఏర్పడి ఉంటుంది. ప్రతి జీవిలోని కణం యొక్క ప్రాథమిక నిర్మాణం అనేది ఒకే విధంగా ఉంటుంది. ప్రాథమిక నిర్మాణం ఒకే విధంగా ఉండడం అంటే అన్ని కణాలలో ప్లాస్మా త్వచము, జీవ పదార్థము మరియు జన్యు పదార్థము ఇవి ఉంటాయి. ఇవి ఉంటేనే దాన్ని మనం కణముగా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ కణ సిద్ధాంతము జీవి యొక్క నిర్మాణాత్మక, క్రియాత్మక సో అదేవిధంగా ఈ కణ సిద్ధాంతము జీవి యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మకమైనటువంటి ప్రమాణము కణము అని వివరించడం జరిగింది. సో ఈ కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది స్లైడెన్ మరియు ష్వాన్ అనేటువంటి శాస్త్రవేత్తలు. ఇక్కడ వైరస్లు ఉన్నాయండి. ఈ వైరస్లకు కణ సిద్ధాంతం అనేది వర్తించదు. వైరస్లకు కణ సిద్ధాంతం అనేది వర్తించదు. ఎందుకు అంటే ఈ వైరస్లలో కణ నిర్మాణం అనేది ఉండదు. కేవలం ఒక జన్యు పదార్థము, దాని చుట్టూ ప్రోటీన్తో ఆవరించి ఉన్నటువంటి ఒక త్వచం అనేది ఉంటుంది. అందుకే వైరస్లకు కణ సిద్ధాంతం అనేది వర్తించదు. ఈ వైరస్లను సజీవులు మరియు నిర్జీవులకు మధ్య వారధులు అని అంటాం. సో ద వైరసెస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ది కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్. సో అదేవిధంగా కణ సిద్ధాంతం అనేది వైరస్లకు వర్తించదు. సో అదేవిధంగా వృక్షరాజ్యంలో అతి చిన్న కణం, వృక్షరాజ్యంలో అతి చిన్న కణం, ఈ వృక్షరాజ్యంలో ఉన్నటువంటి అతి చిన్న కణాన్ని బ్యాక్టీరియా కణము అని అంటారు. వృక్షరాజ్యంలో అతి చిన్న కణం బ్యాక్టీరియా కణం, లేదా దీనినే మనము మైకోప్లాస్మా అని అంటాం. మైకోప్లాస్మా గిలసెప్టికం. సో సింపుల్గా మైకోప్లాస్మా అని గుర్తుపెట్టుకోండి. సో దీనినే మనము పీపీఎల్ఓ అని కూడా అంటారు. పీపీఎల్ఓ అంటే ప్లూరో నిమోనియా లైక్ ఆర్గానిజం. సో వృక్షరాజ్యంలో అతి చిన్న కణము బ్యాక్టీరియా కణం లేదా మైకోప్లాస్మా, దీనినే పీపీఎల్ఓ అని అంటాము, ప్లూరో నిమోనియా లైక్ ఆర్గానిజం అని అంటాం. అదేవిధంగా వృక్షరాజ్యంలో అతి పెద్ద కణం సైకస్ వృక్షం యొక్క అండం. ఈ సైకస్ అండాన్ని వృక్షరాజ్యంలో అతి పెద్ద కణం అని అంటాము. అదేవిధంగా వృక్షరాజ్యంలో అతి చిన్న కణం బ్యాక్టీరియా కణం, దీనినే మనము మైకోప్లాస్మా గిలసెప్టికం అని అంటాము,
లేదా పీపీఎల్ఓ ప్లూరో న్యూమోనియా లైక్ ఆర్గానిజం అని అంటున్నాం. అదేవిధంగా జంతు రాజ్యంలో అతి చిన్న కణం, జంతు రాజ్యంలో అతి చిన్న కణం శుక్రకణం. జంతు రాజ్యంలో అతి చిన్న కణం శుక్రకణం. అదేవిధంగా జంతు రాజ్యంలో అతి పెద్ద కణం, జంతు రాజ్యంలో అతి పెద్ద కణం ఆస్ట్రిచ్. దీన్ని ఉష్ట్రపక్షి అని అంటారు. ఆస్ట్రిచ్ పక్షి యొక్క అండం, ఆస్ట్రిచ్ పక్షి యొక్క అండం, దీన్ని ఉష్ట్రపక్షి అని అంటున్నాం. సో వృక్ష రాజ్యంలో అతి చిన్న కణం బ్యాక్టీరియా కణం లేదా మైకోప్లాస్మా, దీన్ని పీపీఎల్ఓ అని అంటాం, ప్లూరోనిమోనియా లైక్ ఆర్గానిజం. అతిపెద్ద కణం సైకస్ అండం. అదేవిధంగా జంతు రాజ్యంలో అతి చిన్న కణం శుక్రకణం, జంతు రాజ్యంలో అతి పెద్ద కణం ఆస్ట్రిచ్ పక్షి యొక్క అండం. సో కణాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని కణశాస్త్రము అని అంటారు. మొట్టమొదటిసారిగా రాబర్ట్ హుక్ అనేటువంటి శాస్త్రవేత్త ఓక్ వృక్షం యొక్క బెరడులో నిర్జీవ కణాలను కనుగొన్నాడు. ఇతను రచించినటువంటి గ్రంథము మైక్రోగ్రాఫియా. ఇతన్ని ఫాదర్ ఆఫ్ సైటాలజీ అని అంటాం, కణశాస్త్ర పితామహుడు అని అంటాం. అదేవిధంగా సజీవ కణాలను మొట్టమొదటిసారిగా సూక్ష్మదర్శిని సహాయంతో యాంటోనీ వాన్ లీవెన్హాక్ అనేటువంటి శాస్త్రవేత్త గుర్తించడం జరిగింది. ఇతను గుర్తించినటువంటి కణాలు కొన్ని ప్రోటోజోవా జీవులు, బ్యాక్టీరియాలు మరియు ఎర్ర రక్త కణాలు. అదేవిధంగా ఈ కణ సిద్ధాంతమును ప్రతిపాదించినది స్లైడెన్ మరియు ష్వాన్ అనేటువంటి శాస్త్రవేత్తలు. కణ సిద్ధాంతం ప్రకారము ప్రతి జీవి కూడా కణాలతోనే ఏర్పడి ఉంటుంది. కణం యొక్క ప్రాథమికమైనటువంటి నిర్మాణము అన్ని జీవులలో ఒకే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఒక జీవి యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణంగా కణమును మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. వృక్షరాజ్యంలో అతి చిన్న కణం బ్యాక్టీరియా కణం లేదా మైకోప్లాస్మా, దీన్ని పీపీఎల్ఓ అంటారు. అదేవిధంగా వృక్షరాజ్యంలో అతిపెద్ద కణం సైకస్ యొక్క అండం. జంతు రాజ్యంలో అతి చిన్న కణము శుక్రకణం. అదేవిధంగా జంతు రాజ్యంలో అతిపెద్ద కణం ఆస్ట్రిచ్ పక్షి యొక్క అండము. సో అదేవిధంగా మనము కణాల యొక్క రకాలను తీసుకుంటే కణాలను వాటి నిర్మాణాన్ని బట్టి మనం రెండు రకాలుగా విభజించడం జరిగింది. అవి కేంద్రక పూర్వ కణాలు మరియు నిజ కేంద్రక కణాలు. సో కణాలను వాటి యొక్క నిర్మాణంను ఆధారంగా చేసుకొని రెండు రకాలుగా విభజించడం జరిగింది. అవి కేంద్రక పూర్వ కణాలు మరియు నిజ కేంద్రక కణాలు. ఈ కేంద్రక పూర్వ కణాలని ప్రోకారియోటిక్ సెల్స్ అని అంటాము. నిజ కేంద్రక కణాలను యూకారియోటిక్ సెల్స్ అని అంటున్నాం. ఇక్కడ ప్రో అంటే ప్రిమిటివ్ అని అర్థం. ప్రో అంటే ప్రిమిటివ్, ప్రాథమికమైన. అదేవిధంగా యు అంటే ట్రూ, నిజమైన అని అర్థం. కేరియాన్, కేరియాన్ అంటే కేంద్రకం అని అర్థం. న్యూక్లియస్ అని అంటాం. కేంద్రకం లేదా న్యూక్లియస్ అని అంటాం. ప్రాథమికమైనటువంటి కేంద్రకాన్ని కలిగి ఉన్నటువంటి కణాలను ప్రోకారియోటిక్ సెల్స్ అంటారు. కేంద్రక పూర్వ కణాలు అని అంటారు. ఇక నిజమైనటువంటి కేంద్రకాన్ని, అభివృద్ధి చెందినటువంటి కేంద్రకాన్ని కలిగి ఉన్న కణాలను యూకారియోటిక్ సెల్స్ అని అంటారు. సో మనం కణం యొక్క నిర్మాణం తీసుకుంటే, సో ఇది కణం అనుకుంటే ఈ కణం లోపల ప్లాస్మా త్వచం ఉంది, జీవ పదార్థం ఉంది, ఇందులో జన్యు పదార్థం ఉంది. ఈ జన్యు పదార్థంను ఆవరించి కేంద్రక త్వచాలు, న్యూక్లియర్ మెంబ్రెయిన్స్ అని అంటారు. జన్యు పదార్థమును ఆవరించి కేంద్రక త్వచాలు, న్యూక్లియర్ మెంబ్రెయిన్స్ అనేటివి లేకుండా ఉంటే, కేంద్రక త్వచాలు లేకపోతే అటువంటి కణాలను కేంద్రక పూర్వ కణాలు అని అంటారు. అలా కాకుండా ఈ జన్యు పదార్థం చుట్టూ ఇలా కేంద్రక త్వచాలు అనేటివి ఉంటే, సో వాటిని నిజకేంద్రక కణము అని అంటారు. నిజకేంద్రక కణము అంటారు. సో కణాలను వాటి యొక్క నిర్మాణాన్ని ఆధారంగా చేసుకొని మనం రెండు రకాలుగా విభజించడం జరిగింది. కేంద్రక పూర్వ కణాలు, నిజకేంద్రక కణాలు. జన్యు పదార్థం చుట్టూ కేంద్రక త్వచాలు లేకపోతే వాటిని కేంద్రక పూర్వ కణాలు అని అంటారు. జన్యు పదార్థమును ఆవరించి కేంద్రక త్వచాలు ఉంటే వాటిని నిజ కేంద్రక కణాలు అని అంటారు.
ఇక్కడ మీరు ఈ నిజకేంద్రక కణానికి కేంద్రక పూర్వ కణానికి ఉన్నటువంటి భేదాలను గుర్తుపెట్టుకోవాలండి. సో నిజకేంద్రక కణం, దీనిని యూకారియోటిక్ సెల్ అని అంటాము, నిజకేంద్రక కణము. అదేవిధంగా కేంద్రక పూర్వకణం, కేంద్రక పూర్వకణం, దీన్ని ప్రోకారియోటిక్ సెల్ అని అంటారు. ఈ నిజకేంద్ర కణము కేంద్రక పూర్వకణానికి మధ్య ఉన్నటువంటి భేదాలను గుర్తుపెట్టుకోవాలండి. సో నిజకేంద్రక కణంలో కేంద్రక త్వచాలు, నిజకేంద్రక కణంలో కేంద్రక త్వచాలు అనేటివి ఉంటాయి. సో కాబట్టి కేంద్రకం అనేది అభివృద్ధి చెంది ఉంది. సో కేంద్రకం అనేది అభివృద్ధి చెంది ఉంది. ఈ కేంద్రక పూర్వకణాలలో కేంద్రక త్వచాలు ఉండవు. కాబట్టి కేంద్రకం అనేది చాలా ప్రాథమికమైనది, ప్రిమిటివ్ న్యూక్లియస్ ఇస్ ప్రజెంట్. అదేవిధంగా ఈ నిజకేంద్ర కణంలో కణాంగాలైనటువంటి కేంద్రకం, మైటోకాండ్రియా, కేంద్రకం, మైటోకాండ్రియా, వృక్ష కణాలలో హరిత రేణువులు లేదా వీటినే క్లోరోప్లాస్ట్లు అని అంటారు. హరిత రేణువులు, అంతర్జీవ ద్రవ్యజాలం మరియు గాల్జీ సంక్లిష్టం అనేటువంటి కణాంగాలు ఉంటాయి. ఇవన్నీ నిజకేంద్ర కణంలో ఉంటాయి. కేంద్రకము, మైటోకాండ్రియా, హరిత రేణువులు, అంతర్జీవ ద్రవ్యజాలము మరియు గాల్జీ సంక్లిష్టం అనేటువంటి కణాంగాలన్నీ నిజకేంద్ర కణంలో ఉంటాయి. కేంద్రక పూర్వకణాలలో ఇవన్నీ ఉండవు. అదేవిధంగా నిజకేంద్ర కణంలో 80S రకానికి చెందినటువంటి రైబోజోములు ఉంటాయి. 80S రకానికి చెందినటువంటి రైబోజోములు ఉంటాయి. ఇక కేంద్రక పూర్వకణంలో 70S రకానికి చెందినటువంటి రైబోజోములు ఉంటాయి. సో నిజకేంద్ర కణంలో 80S రకానికి చెందిన రైబోజోమ్స్ ఉంటాయి. కేంద్రక పూర్వకణంలో 70S రకానికి చెందినటువంటి రైబోజోమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇవి గుర్తుపెట్టుకోవాలండి, 80S 70S అని. దాని గురించి మనం డీటెయిల్గా తర్వాత చూద్దాం. అదేవిధంగా ఈ నిజకేంద్రక కణానికి ఉదాహరణ వృక్ష మరియు జంతు కణాలు, అదేవిధంగా మానవుని యొక్క కణాలు కూడా నిజకేంద్రక కణాలు. ఇక కేంద్రక పూర్వకణానికి ఉదాహరణ బ్యాక్టీరియా కణము. సో బ్యాక్టీరియా కణమును మనం కేంద్రక పూర్వకణము అని అంటారు. సో ఈ డిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలండి. సో నిజకేంద్రక కణము కేంద్రక పూర్వకణానికి మధ్య ఉన్నటువంటి భేదాలు చూస్తే నిజకేంద్ర కణంలో కేంద్రక త్వచాలు అనేటివి ఉంటాయి. కాబట్టి కేంద్రకము బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. కేంద్రక పూర్వకణంలో ఈ కేంద్రక త్వచాలు అనేవి ఉండవు. కాబట్టి కేంద్రకం అనేది చాలా ప్రాథమికమైనటువంటిది. ఇక నిజకేంద్ర కణాల్లో కణాంగాలైనటువంటి కేంద్రకము, మైటోకాండ్రియా, హరిత రేణువులు, అంతర్జీవ ద్రవ్యజాలము, గాల్జీ సంక్లిష్టం అనేటువంటి కణాంగాలు ఉంటాయి. సో కేంద్రక పూర్వకణాల్లో ఈ కణాంగాలు అనేటివి ఏవి ఉండవు. అదేవిధంగా నిజకేంద్ర కణంలో 80S రకానికి చెందిన రైబోజోమ్లు ఉంటాయి. కేంద్రక పూర్వకణంలో 70S రకానికి చెందినటువంటి రైబోజోమ్లు ఉంటాయి. ఇక మనం పరిమాణం పరంగా తీసుకుంటే నిజకేంద్ర కణం అనేది కాస్త పెద్దగా ఉంటుంది, కేంద్రక పూర్వకణం అనేది చిన్నగా ఉంటుంది. నిజకేంద్రక కణాలను కలిగినటువంటి జీవులకు ఉదాహరణ అన్ని రకాల వృక్షాలు మరియు జంతు కణాలు, అదేవిధంగా మానవ కణాలు కూడా నిజకేంద్రక కణాలు. ఇక కేంద్రక పూర్వకణానికి ఉదాహరణ బ్యాక్టీరియా కణము. సో ఈ టేబుల్ అనేది డిఫరెన్స్ అనేది నిజకేంద్ర కణానికి కేంద్రక పూర్వకణానికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ అనేటివి గుర్తుపెట్టుకోవాలండి. అదేవిధంగా ఇక కేంద్రక పూర్వకణం చూసాం. కేంద్రక పూర్వకణం యొక్క నిర్మాణం తీసుకుంటే ఈ కేంద్రక పూర్వకణాలకు ఉదాహరణ బ్యాక్టీరియా కణము అని చెప్పాము. బ్యాక్టీరియా కణము. ఈ బ్యాక్టీరియా కణం యొక్క నిర్మాణాన్ని పరిశీలిస్తే ఈ బ్యాక్టీరియా కణము చుట్టూ ఒక దృఢమైనటువంటి కణ కవచం అనేది ఉంటుంది.
బ్యాక్టీరియా కణం చుట్టూ ఒక కణ కవచం ఉంటుంది. ఈ బ్యాక్టీరియాలలో ఉన్నటువంటి కణ కవచము పెప్టిడోగ్లైకాన్ అనేటువంటి ఒక పదార్థంతో ఏర్పడి ఉంటుంది. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోవాలండి. సో బ్యాక్టీరియాలో కణకవచం ఉంది. ఆ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి కణకవచం పెప్టిడోగ్లైకాన్ అనేటువంటి పదార్థంతో ఏర్పడి ఉంటుంది. ఇక్కడ కణకవచం ఉండడం అనేది మొక్కల యొక్క లక్షణం అండి. మొక్కల కణాలలో మాత్రమే కణకవచం ఉంటుంది. జంతు కణాలలో కణకవచం అనేది ఉండదు. ఇక్కడ బ్యాక్టీరియాలో కణకవచం ఉంది అంటే ఇది వృక్షాల యొక్క లక్షణం అండి, మొక్కల యొక్క లక్షణం. అదేవిధంగా ఇక ప్లాస్మా త్వచం అనేది ఉంది. ప్లాస్మా త్వచము, ఈ ప్లాస్మా త్వచం అనేది అక్కడక్కడ ముడతలు కలిగి ఉంటుంది. ఇలా ప్లాస్మా త్వచం అనేది అక్కడక్కడ ముడతలు కలిగి ఉంటుంది. ఈ ముడతలు కలిగినటువంటి నిర్మాణాలను మీసోజోములు అని అంటారు. మీసోజోములు, ఇది ఇంపార్టెంట్ అండి, క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. ఈ క్రింది వాటిలో కేవలం బ్యాక్టీరియాలలో ఉన్నటువంటి నిర్మాణాలను గుర్తించండి అంటాడు. కేవలం బ్యాక్టీరియాలలో లేదా కేంద్రక పూర్వకణాలలో ఉన్నటువంటి నిర్మాణాన్ని గుర్తించండి అంటాడు. ఒక ఆప్షన్లో మీసోజోములు అని ఇస్తాడండి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో బ్యాక్టీరియాలో ఉన్నటువంటి ప్లాస్మా త్వచము సెల్ మెంబ్రేన్. సో ఈ సెల్ మెంబ్రేన్, దీన్నే మనం ప్లాస్మా త్వచము అని అంటారు. ఈ బ్యాక్టీరియాలలో ఉన్నటువంటి ప్లాస్మా త్వచము అక్కడక్కడ ముడతలు కలిగి ఉంటుంది. ఈ ముడతలు కలిగినటువంటి నిర్మాణాలను మీసోజోములు అని అంటారు. అదేవిధంగా ఇందులో 70S రకానికి చెందినటువంటి రైబోజోములు ఉంటాయి అని చెప్పాము. 70S రకానికి చెందినటువంటి రైబోజోములు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ జన్యు పదార్థము DNA రూపంలో ఉంది. ఈ జన్యు పదార్థము DNA రూపంలో ఉంది. ఈ జన్యు పదార్థం చుట్టూ కేంద్రక త్వచాలు అనేటివి ఉండవు. కాబట్టి దీన్ని కేంద్రక పూర్వ కణము అని అంటున్నాం. సో కేంద్రక పూర్వ కణాలు ప్రోకారియోటిక్ సెల్స్, వీటికి ఉదాహరణ బ్యాక్టీరియా కణాలండి. సో ఈ బ్యాక్టీరియా కణంలో ఒక ప్లాస్మా త్వచం అనేది కణకవచం అనేది ఉంటుంది, సెల్ వాల్. ఈ కణకవచము పెప్టిడోగ్లైకాన్తో ఏర్పడి ఉంటుంది. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోవాలా. సో బ్యాక్టీరియాల్లో ఉన్నటువంటి కణకవచము పెప్టిడోగ్లైకాన్తో నిర్మితమై ఉంటుంది. మొక్కలలో ఉన్నటువంటి కణకవచము సెల్యులోజ్ అనేటువంటి పిండి పదార్థంతో ఏర్పడి ఉంటుంది. అదేవిధంగా శిలీంధ్రాలలో ఉన్నటువంటి కణకవచము ఖైటిన్ అనేటువంటి పదార్థంతో ఏర్పడి ఉంటుంది. శిలీంధ్రాలలోని కణకవచం ఖైటిన్ అనే పదార్థంతో ఏర్పడి ఉంటుంది. మొక్కలలో ఉన్నటువంటి కణకవచం సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది. అదేవిధంగా బ్యాక్టీరియాలలో ఉన్నటువంటి కణకవచం పెప్టిడోగ్లైకాన్తో ఏర్పడి ఉంటుంది. ఇక బ్యాక్టీరియాలో ఉన్నటువంటి ప్లాస్మా త్వచం అక్కడక్కడ ముడతలు కలిగి ఏర్పడినటువంటి నిర్మాణాలను మీసోజోములు అని అంటారు. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఈ మీసోజోములను మనము నిజకేంద్రక కణంలో ఉన్నటువంటి మైటోకాండ్రియాతో పోల్చవచ్చు. బ్యాక్టీరియాలలో ఉన్నటువంటి మీసోజోములను నిజకేంద్రక కణంలో ఉన్నటువంటి మైటోకాండ్రియాలతో పోల్చుకోవచ్చు. అదేవిధంగా బ్యాక్టీరియా కణములో 70S రకానికి చెందినటువంటి రైబోజోములు ఉంటాయి. అదేవిధంగా జన్యు పదార్థము DNA రూపంలో ఉంటుంది. ఈ DNA చుట్టూ కేంద్రక త్వచాలు అనేటివి ఉండవు. కాబట్టి బ్యాక్టీరియాలను మనము కేంద్రక పూర్వ కణాలు అని అంటారు. అదేవిధంగా కొన్ని బ్యాక్టీరియాలలో దారాల లాంటి నిర్మాణాలైనటువంటి కశాభం అనేది ఉంటుంది. దారాల లాంటి నిర్మాణమైనటువంటి ఫ్లాజెల్లా ఉంటుంది. ఈ కశాభము ఫ్లాజెల్లా అనేది చలనానికి ఉపయోగపడుతుంది. సో బ్యాక్టీరియాలలో మొక్కల లక్షణమైనటువంటి కణకవచం ఉంది, జంతువుల లక్షణమైనటువంటి కశాభం అనేది ఉంది. కాబట్టి వృక్ష జంతు లక్షణాలను రెండింటిని కలిగి ఉంది. కాబట్టి బ్యాక్టీరియాలను లేదా కేంద్రక పూర్వ జీవులను వృక్షాలకు మరియు జంతువులకు మధ్య వారధి అని అంటాం. సో ద బ్యాక్టీరియాస్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ద ప్లాంట్స్ అండ్ అనిమల్స్. సో ఇవి కేంద్రక పూర్వకణం యొక్క నిర్మాణం అండి. సో ఈ బ్యాక్టీరియాల గురించి అధ్యయనం చేయడాన్ని బ్యాక్టీరియాలజీ అని అంటారు. బ్యాక్టీరియాల గురించి అధ్యయనం చేయడాన్ని బ్యాక్టీరియాలజీ అని అంటాము. ఇటువంటి బ్యాక్టీరియాల్లో మరి రెండు రకాలుగా ఉన్నాయండి. ఆర్కీ బ్యాక్టీరియా మరియు యూ బ్యాక్టీరియా అని అంటారు.
యూ బ్యాక్టీరియా అంటే ఈ నిజమైనటువంటి బ్యాక్టీరియా, అభివృద్ధి చెందినటువంటి బ్యాక్టీరియా అంటారు. ఇక ఆర్కీ బ్యాక్టీరియా అంటే విపరీతమైనటువంటి వాతావరణాల్లో నివసించేటువంటి బ్యాక్టీరియా. సో ఆర్కీ బ్యాక్టీరియా క్యాన్ లివ్ ఇన్ ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్స్, అధిక ఉష్ణోగ్రతలో లేదా అధిక లవణీయతలో ఇటువంటి పరిస్థితుల్లో కూడా నివసిస్తూ ఉంటాయి. అటువంటి బ్యాక్టీరియాలను ప్రాథమికమైన బ్యాక్టీరియాలు అంటారు లేదా ఆర్కీ బ్యాక్టీరియాలు అని అంటాం. సో ఈ బ్యాక్టీరియాలు కేంద్రక పూర్వ కణాలను కలిగి ఉంటాయి. అదేవిధంగా ఇక నిజకేంద్రక కణం, నిజకేంద్రక కణము ఇక నిర్మాణం తీసుకుంటే ఈ నిజకేంద్రక కణము మొక్కలు, జంతువులు మరియు మానవులలో ఉంటాయి. నిజకేంద్రక కణాలు మొక్కలు, జంతువులు మరియు మానవుల్లో ఉంటాయి. ఈ నిజకేంద్రక కణం యొక్క నిర్మాణం తీసుకుంటే కణకవచము, జీవ పదార్థం. కణకవచం అనేది కేవలం మొక్కలలో మాత్రమే ఉంటుంది. కణకవచం అనేది కేవలం మొక్కలలో మాత్రమే ఉంటుంది. మొక్కల్లో ఉన్నటువంటి కణకవచము సెల్యులోజ్ అనేటువంటి పదార్థంతో నిర్మితమై ఉంటుంది. సో మొక్కల్లో ఉన్నటువంటి కణకవచము సెల్యులోజ్ అనేటువంటి పదార్థం, ప్రాథమికంగా సెల్యులోజ్ ఉంటుంది. వీటితో పాటుగా హెమిసెల్యులోజ్, లిగ్నిన్, పెక్టిన్, సూబరిన్ ఇటువంటి పిండి పదార్థాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా మొక్కల్లో ఉన్నటువంటి కణకవచం ఎక్కువ భాగము సెల్యులోజ్ అనేటువంటి పదార్థంతో ఏర్పడి ఉంటుంది. ఈ కణకవచం అనేది ఒక కణానికి నిర్మాణాన్ని అంటే కణానికి దృఢత్వాన్ని ఇస్తుందన్నమాట. కణకవచం కేవలం మొక్కల్లో ఉంటుంది, సెల్యులోజ్ అనేటువంటి పదార్థంతో ఏర్పడి ఉంటుంది. ఇక కణం లోపల ఉన్నటువంటి ద్రవ పదార్థాన్ని మనం జీవ పదార్థం అని అంటారు. దీన్ని ప్రోటోప్లాజం అని అంటారు. జీవ పదార్థం లేదా ప్రోటోప్లాజం అని అంటారు. ఈ జీవ పదార్థాన్ని తిరిగి మనం రెండు రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి కణత్వచము మరియు కణద్రవ్యం. సో ఇలా కణం చుట్టూ ఆవరించి ఉన్నటువంటి పొరని కణత్వచం అని అంటారు. ఈ కణత్వచాన్ని ప్లాస్మా త్వచం అని కూడా అంటారు. కణత్వచాన్ని ప్లాస్మా త్వచం అని అంటారు, ప్లాస్మా మెంబ్రేన్ అని అంటాము. ఈ ప్లాస్మా త్వచం అనేది ఒక భేదక పారగమ్య త్వచము, భేదక పారగమ్య త్వచం అని అంటారు. సో దీన్ని ప్లాస్మా మెంబ్రేన్ని సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అని అంటారు, భేదక పారగమ్య త్వచము అని అంటారు. ఎందుకంటే ఇవి కేవలం కొన్ని పదార్థాలను మాత్రమే లోనికి బయటికి పంపిస్తుంది. సో ప్లాస్మా త్వచం ద్వారా కేవలం ద్రవ పదార్థాలు మరియు కొన్ని అయాన్లు మాత్రమే రవాణా జరుగుతాయి. అందుకే దీన్ని భేదక పారగమ్య త్వచము అంటారు. సో కణత్వచం లేదా ప్లాస్మా త్వచము, దీన్ని భేదక పారగమ్య త్వచం అని అంటారు. ఇక ఈ కణత్వచం లోపల ఉన్నటువంటి ఈ ద్రవ పదార్థాన్ని కణద్రవ్యము అని అంటారు. కణద్రవ్యం, ఈ కణద్రవ్యంలో అనేకమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కణ నిర్మాణాలు ఉంటాయి. వీటినే మనము కణాంగాలు అని అంటారు, సెల్ ఆర్గనెల్స్ అని అంటారు. కణాంగాలు లేదా సెల్ ఆర్గనెల్స్ అని అంటారు. ఈ కణాంగాల్లో ముఖ్యమైనటువంటివి కేంద్రకము, మైటోకాండ్రియా, హరిత రేణువులు, అంతర్జీవ ద్రవ్యజాలము, గాల్జీ సంక్లిష్టము, రైబోజోములు, లైసోజోములు, రిక్తికలు. సో ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి కణాంగాలండి. నిజకేంద్రక కణంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కణాంగాలు కేంద్రకము, మైటోకాండ్రియా, హరిత రేణువులు, అంతర్జీవ ద్రవ్యజాలము, గాల్జీ సంక్లిష్టము, రైబోజోములు, లైసోజోములు మరియు రిక్తికలు. ఇది ఓవరాల్గా మనకు నిజకేంద్రక కణం యొక్క నిర్మాణం అండి. ఈ ఫ్లోచార్ట్ని గుర్తుపెట్టుకోవాలి. నిజకేంద్రక కణంలో ముఖ్యంగా రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి కణకవచము మరియు జీవ పదార్థం. కణకవచం అనేది కేవలం మొక్కల యొక్క కణాలలో మాత్రమే ఉంటుంది. ఇది ఎక్కువగా సెల్యులోజ్ అనేటువంటి పిండి పదార్థంతో ఏర్పడి ఉంటుంది. ఈ కణకవచం అనేది కణానికి రక్షణనిస్తుంది, కణానికి దృఢత్వాన్ని ఇస్తుంది. ఈ కణకవచం అనేది జంతు కణాలలో ఉండదు. ఇక జీవ పదార్థం, కణం లోపల ఉన్నటువంటి ఈ ద్రవ పదార్థం మొత్తాన్ని మనం జీవ పదార్థం అని అంటారు. జీవ పదార్థంలో కణత్వచము, కణద్రవ్యం అనేటువంటి భాగాలు ఉన్నాయి. కణత్వచం అంటే కణం చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ఈ పలుచని పొరని మనము కణత్వచం అంటాం. దీన్ని ప్లాస్మా త్వచం అని అంటారు.
ఈ ప్లాస్మా త్వచం అనేది భేదక పారగమ్య త్వచము, సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అని అంటారు. భేదక పారగమ్య త్వచము, దీన్ని సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అని అంటారు. కేవలం ద్రవ పదార్థాలను మరియు అయాన్లను మాత్రమే లోనికి బయటికి రవాణా చేస్తుంది, కాబట్టి దీన్ని భేదక పారగమ్య త్వచం అని అంటారు. అదేవిధంగా కణత్వచం లోపల ఉన్నటువంటి ఈ ద్రవ పదార్థాన్ని కణద్రవ్యము అని అంటారు. దీన్ని సైటోప్లాజం అని అంటారు. కణద్రవ్యం లోపల అనేకమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కణ నిర్మాణాలు ఉంటాయి. వీటిని కణాంగాలు అని అంటారు, సెల్ ఆర్గనెల్స్ అని అంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి కణాంగాలు కేంద్రకం, మైటోకాండ్రియా, హర్తరేణువులు, అంతర్జీవ ద్రవ్యజాలము, గాల్జీ సంక్లిష్టము, రైబోజోములు, లైసోజోములు, రిక్తికలు. ఇవి ముఖ్యమైనటువంటి కణాంగాలండి. మాకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కణాంగాల గురించి క్వశ్చన్ అడగడం జరుగుతుందండి. కణాంగాలు, వాటి యొక్క నిర్మాణము, వాటి యొక్క ప్రత్యేకతలు ఏమున్నాయి అనే వాటిపైన క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఈ క్రింది వాటిలో జత కానిది ఏది, సరికానిది ఏది అని ఈ కణాంగాల యొక్క ప్రత్యేకతలపైన క్వశ్చన్ అడుగుతాడండి. లేదా జతపరచండి అంటాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అంటాడు. సో కాబట్టి ఈ కణాంగాలపైన ఎక్కువగా మనము ఫోకస్ చేయాలండి. అదేవిధంగా మనం వృక్ష కణాలకు జంతు కణాలకు మధ్య భేదాలు తీసుకున్నాం అనుకోండి. వృక్ష కణం మరియు జంతు కణం, వృక్ష కణం మరియు జంతు కణం యొక్క భేదాలు తీసుకుంటే వృక్ష కణాలలో కణకవచం అనేది ఉంటుంది, జంతు కణాలలో కణకవచం అనేది ఉండదు. అదేవిధంగా హరిత రేణువులు అనేటువంటి నిర్మాణాలు వృక్ష కణంలో ఉంటాయి, జంతు కణాలలో ఉండవు. రిక్తికలు అనేటువంటి నిర్మాణాలు వృక్ష కణంలో ఉంటాయి, జంతు కణాలలో ఉండవు. ఒకవేళ జంతు కణంలో రిక్తికలు ఉన్నా కూడా ప్రాథమిక దశలో ఉంటాయి, చిన్నగా ఉంటాయి. ఇక సెంట్రియోల్ అనేటువంటి నిర్మాణము వృక్ష కణాలలో ఉండదు, జంతు కణాలలో ఉంటుంది. ఇది వృక్ష కణానికి జంతు కణానికి మధ్య ఉన్నటువంటి భేదాలండి. సో వృక్ష కణాలలో కణకవచం అనేది ఉంటుంది, జంతు కణాలలో ఉండదు. హర్తరేణువులు అనేటువంటి నిర్మాణాలు వృక్ష కణంలో ఉంటాయి, జంతు కణాలలో ఉండవు. ఈ హర్తరేణువుల సహాయంతోనే సూర్యరశ్మిలో ఉన్నటువంటి కాంతి శక్తిని గ్రహించుకొని మొక్కలు తమకు కావలసినటువంటి ఆహారాన్ని కిరణజన్య సంయోగక్రియ అనేటువంటి ప్రక్రియ ద్వారా తయారు చేసుకుంటాయి. ఇక జంతు కణాలలో ఈ హరితరేణువులు అనేటివి ఉండవు. రిక్తికలు అనేటువంటి నిర్మాణాలు అక్కడక్కడ కణం లోపల ఖాళీ ప్రదేశాలు ఉంటాయి. ఆ ఖాళీ ప్రదేశాలని మనం రిక్తికలు అని అంటారు, వ్యాక్యూల్స్ అని అంటారు. ఈ రిక్తికలు అనేటివి వృక్ష కణంలో ఉంటాయి, జంతు కణాలలో ఉండవు. ఇక సెంట్రియోల్ అనేటువంటి నిర్మాణము కేంద్రకానికి దగ్గరలో జంతు కణాలలో ఉంటుంది, వృక్ష కణాలలో ఉండదు. ఇది జంతువులకు మరియు వృక్ష కణాలకు మధ్య ఉన్నటువంటి భేదాలండి. అదేవిధంగా మనం ఈ నిజకేంద్రక కణం యొక్క నిర్మాణాన్ని ఒకసారి పరిశీలిస్తే ఒక్కొక్క కణాంగాల గురించి డీటెయిల్గా తెలుసుకుంటే, సో ఇది ఓవరాల్గా మనకు నిజకేంద్రక కణం యొక్క నిర్మాణం అండి. నిజకేంద్రక కణం యొక్క నిర్మాణము. సో ఈ నిజకేంద్రక కణంలో ప్లాస్మా త్వచం అనేది ఉంటుంది. సో ప్లాస్మా త్వచము, ప్లాస్మా మెంబ్రేన్ అని అంటాము. ఈ ప్లాస్మా త్వచాన్ని మనం భేదక పారగమ్య త్వచం అని అంటాము, సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అని అంటున్నాం. ఈ ప్లాస్మా త్వచం లోపల ఒక ద్రవ పదార్థం అనేది ఉంది. ఈ ద్రవ పదార్థాన్ని మనము కణద్రవ్యం అని అంటారు, సైటోప్లాజం అని అంటాం. కణద్రవ్యం లేదా సైటోప్లాజం అని అంటున్నాం. ఈ ద్రవ పదార్థం మొత్తాన్ని కణద్రవ్యం అని అంటున్నాం. కణద్రవ్యం లోపల అనేకమైనటువంటి అతి సూక్ష్మమైనటువంటి నిర్మాణాలు ఉన్నాయి. ఈ నిర్మాణాలని మనము కణాంగాలు అని అంటారు, సెల్ ఆర్గనెల్స్ అని అంటారు. సో ఇందులో కేంద్రకం ఉంది, న్యూక్లియస్, దీన్ని మనము కేంద్రకం అని అంటారు. ఈ కేంద్రకం అనేది అతి ముఖ్యమైనటువంటి నిర్మాణం అండి. ఈ కేంద్రకం యొక్క నిర్మాణం గురించి డీటెయిల్గా చూద్దాం. అదేవిధంగా ఈ కేంద్రకం లోపల ఉన్నటువంటి ఈ జన్యు పదార్థాన్ని క్రొమాటిన్ తంతువులు అని అంటారు. సింపుల్గా క్రొమాటిన్ అని అంటాము. కేంద్రకం లోపల ఉన్నటువంటి జన్యు పదార్థాన్ని క్రొమాటిన్ అని అంటున్నాం. అదేవిధంగా మైటోకాండ్రియాలు, ఈ నిర్మాణాన్ని మైటోకాండ్రియా అని అంటాం.
మైటోకాండ్రియా అని అంటున్నాం. సో అదేవిధంగా మాకు వృక్షకణంలో తీసుకుంటే ఈ వృక్షకణంలో హరితరేణువులు అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి. అదేవిధంగా అంతర్జీవ ద్రవ్యజాలము దీన్నే మనము ఎండోప్లాస్మిక్ రెటికులం అని అంటారు. ఈ కేంద్రకం యొక్క వెలుపలి త్వచం నుంచి ఈ ముడతలు కలిగినటువంటి ఈ నిర్మాణం మొత్తాన్ని మనము అంతర్జీవ ద్రవ్యజాలము అని అంటారు. ఎండోప్లాస్మిక్ రెటికులం అంతర్జీవ ద్రవ్యజాలం అని అంటారు. ఇందులో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అని ఉంటుంది అంతర్జీవ ద్రవ్యజాలం. అదేవిధంగా ఈ గాల్జీ సంక్లిష్టం ఈ నిర్మాణాన్ని మనము గాల్జీ సంక్లిష్టం అని అంటారు. గాల్జీ సంక్లిష్టం దీన్ని గాల్జీ ఆపరేటస్ అని అంటాము, గాల్జీ సంక్లిష్టం అని అంటాము. సో అదేవిధంగా మనకు ఈ రైబోజోములు ఈ అంతర్జీవ ద్రవ్యజాలం పైన ఉన్నటువంటి గుండ్రటి నిర్మాణాలను రైబోజోములు అని అంటారు. రైబోజోములు అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి. అదేవిధంగా కణద్రవ్యం లోపల చిన్న చిన్నగా గుండ్రటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని లైసోజోములు అని అంటారు. లైసోజోములు అని అంటారు. ఇక కణం లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాలను రిక్తికలు వ్యాక్యూల్స్ అని అంటాం. రిక్తికలు అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి. ఇక కేంద్రకానికి దగ్గరలో జంతు కణంలో సెంట్రోజోమ్ లేదా సెంట్రోజోమ్ అనేటువంటి నిర్మాణం ఉంటుందండి. ఇది నిజకేంద్రక కణం యొక్క నిర్మాణం. సో నిజకేంద్రక కణంలో ప్లాస్మా త్వచం కణకవచం ఉంటుంది మొక్కలలో. ఇక ప్లాస్మా త్వచం అనేటువంటి నిర్మాణం ఉంది. ఈ ప్లాస్మా త్వచాన్ని మనం భేదక పారగమ్య త్వచము అని అన్నాం. ఈ కణం లోపల ఉన్నటువంటి ద్రవ పదార్థాన్ని కణకవచం అని అంటున్నాం. కణం లోపల ఉన్నటువంటి ద్రవ పదార్థాన్ని సైటోప్లాజం అంటున్నాము, కణద్రవ్యం అంటున్నాం. ఈ కణద్రవ్యంలో అనేకమైనటువంటి నిర్మాణాలు ఉన్నాయి. వీటిలో కేంద్రకము న్యూక్లియస్ అని అంటాం. అంతర్జీవ ద్రవ్యజాలము ఈ ముడతలు పడినటువంటి నిర్మాణము దీన్ని ఎండోప్లాస్మిక్ రెటికులం అని అంటున్నాం. అదేవిధంగా గాల్జీ సంక్లిష్టం అనేటువంటి నిర్మాణము, మైటోకాండ్రియాలు, హరితరేణువులు అనేటువంటి నిర్మాణాలు మొక్కలలో ఉంటాయి. అదేవిధంగా రైబోజోములు అనేటువంటి నిర్మాణము, రైబోజోములు ఈ గుండ్రటి నిర్మాణాలు, లైసోజోములు రిక్తికలు అక్కడక్కడ ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాలని మనము ఈ రిక్తికలు అని అంటున్నాం. అదేవిధంగా సెంట్రోజోమ్ అనేటువంటి నిర్మాణము జంతు కణంలో ఉంటుంది. సో ఇది నిజకేంద్రక కణం యొక్క నిర్మాణం అండి. ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క కణాంగం గురించి మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. కేంద్రకము, ఈ కేంద్రకం అనేది అతి ముఖ్యమైనటువంటి కణాంగం అండి. అతి ముఖ్యమైన కణాంగం. ఈ కేంద్రకాన్ని మొట్టమొదటిసారిగా రాబర్ట్ బ్రౌన్ అనేటువంటి శాస్త్రవేత్త గుర్తించడం జరిగింది. రాబర్ట్ బ్రౌన్ కేంద్రకంను మొట్టమొదటిసారిగా గుర్తించినటువంటి శాస్త్రవేత్త రాబర్ట్ బ్రౌన్. ఈ కేంద్రకం గురించి అధ్యయనం చేయడాన్ని కేరియాలజీ అని అంటారు. కేంద్రకం యొక్క అధ్యయనాన్ని కేరియాలజీ అని అంటాము. ఇది అతి ముఖ్యమైనటువంటి కణాంగము. కణం లోపల జరిగేటువంటి చర్యలన్నింటినీ కూడా ఈ కేంద్రకం నియంత్రిస్తుందండి. ఇందులో జన్యు పదార్థం ఉంది, డిఎన్ఏ రూపంలో జన్యు పదార్థం ఉంది. కాబట్టి ఈ కేంద్రకం అనేది అనువంశిక లక్షణాలను కలిగి ఉంటుంది. అనువంశిక లక్షణాలను కలిగి ఉంటుంది అంటే తర్వాత తరాలకు కావలసినటువంటి లక్షణాలను ఇది కలిగి ఉంటుంది. అనువంశిక లక్షణాలు. సో హెరిడిటరీ క్యారెక్టర్స్ అని అంటారు, హెరిడిటరీ ఇన్ ఫంక్షన్ అని అంటాం. వంశ పారంపర్యానికి కారణమవుతుంది ఈ కేంద్రకం. ఈ కేంద్రకం యొక్క నిర్మాణం తీసుకుంటే కేంద్రకంలో 4 భాగాలు ఉన్నాయండి. అవి కేంద్రక త్వచము, వీటినే మనము న్యూక్లియర్ మెంబ్రెయిన్స్ అని అంటున్నాం. సో చూడండి, కేంద్రకం చుట్టూ ఉన్నటువంటి ఈ త్వచాలని కేంద్రక త్వచాలు అని అంటారు. కేంద్రక త్వచాలు అని అంటారు.
రెండు రకాల కేంద్రక త్వచాలు ఉంటాయండి. ఒకటి బాహ్య త్వచము మరియు అంతర త్వచమని రెండు కేంద్రక త్వచాలు ఉంటాయి. ఈ కేంద్రకం లోపల ఉన్నటువంటి ద్రవ పదార్థాన్ని మనం కేంద్రక ద్రవ్యము అని అంటారు, న్యూక్లియోప్లాజం అని అంటారు. సో కేంద్రకం లోపల ఉన్నటువంటి ఈ ద్రవ పదార్థాన్ని కేంద్రక ద్రవ్యం అని అంటాం. కేంద్రక ద్రవ్యం. ఈ కేంద్రక ద్రవ్యంలో జన్యు పదార్థము ఇలా తంతువుల రూపంలో ఉంటుంది. సో వీటినే మనము క్రొమాటిన్ తంతువులు అని అంటారు. క్రొమాటిన్ తంతువులు అని అంటాం. సో కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచాలు అనేటివి ఉంటాయి. ఈ కేంద్రక త్వచాలను ఆధారంగా చేసుకొని కణాలను కేంద్రక పూర్వ కణాలు, నిజ కేంద్రక కణాలని విభజించడం జరిగింది. సో కేంద్రక త్వచాల లోపల ఉన్నటువంటి ద్రవ పదార్థాన్ని కేంద్రక ద్రవ్యం అంటాము, న్యూక్లియోప్లాజం అని అంటారు. ఈ కేంద్రక ద్రవ్యం లోపల జన్యు పదార్థము అనేక తంతువుల రూపంలో ఉంటుంది. ఈ తంతువులని క్రొమాటిన్ తంతువులు అని అంటారు. ఈ క్రొమాటిన్ తంతువులే తిరిగి క్రోమోజోములుగా మార్పు చెందుతాయి. అదేవిధంగా ఈ గుండ్రటి పదార్థం ఉంటుంది. సో కేంద్రకం లోపల గుండ్రటి పదార్థం ఉంటుంది. దీన్ని కేంద్రకాంశము అని అంటారు. జస్ట్ ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలండి. కేంద్రకము అతి ముఖ్యమైనటువంటి కణాంగము. ఇటువంటి కేంద్రకాన్ని మొట్టమొదటిసారిగా రాబర్ట్ బ్రౌన్ అనేటువంటి శాస్త్రవేత్త గుర్తించడం జరిగింది. కేంద్రకం గురించి అధ్యయనం చేయడాన్ని కేరియాలజీ అని అంటారు. కేంద్రకము అనువంశిక లక్షణాలను కలిగి ఉంటుంది. అంటే తర్వాత తరాలకు కావలసినటువంటి జన్యు లక్షణాలను కలిగి ఉంటుంది. వంశపారంపర్యానికి కారణమవుతుంది. ఇక కేంద్రకం యొక్క నిర్మాణంలో 4 భాగాలు ఉంటాయి. కేంద్రక త్వచాలు, కేంద్రక ద్రవ్యము, క్రొమాటిన్ పదార్థము, కేంద్రకాంశము అనేటువంటి 4 భాగాలు ఉంటాయండి. జస్ట్ ఇది నిర్మాణం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మాకు ఈ కేంద్రకం లోపల జన్యు పదార్థం అనేది క్రొమాటిన్ తంతువుల రూపంలో ఉంది అని చెప్పాం. క్రొమాటిన్ రూపంలో ఉంది. ఈ క్రొమాటినే తిరిగి కణ విభజన సమయంలో క్రోమోజోములుగా మార్పు చెందుతుంది. అంటే ఈ కేంద్రకంలో ఉన్నటువంటి జన్యు పదార్థం అంతా కూడా ఒక నిర్మాణాన్ని సంతరించుకుంటుంది. ఆ నిర్మాణాన్ని మనము క్రోమోజోములు అని అంటారు. సో మానవుల్లో 46 క్రోమోజోమ్స్ ఉంటాయండి. మానవుల్లో 46 క్రోమోజోములు 23 జతలుగా ఉంటాయి. మానవుల్లో క్రోమోజోములు 46 ఉంటాయి. ఈ 46 క్రోమోజోములు 23 జతలుగా ఉంటాయి. ఇందులో 23 క్రోమోజోములు తండ్రి నుంచి, 23 క్రోమోజోములు తల్లి నుంచి వస్తాయి. ఇలా 23 జతలుగా ఉండడాన్ని ద్వయస్థితి అని అంటారు. ద్వయస్థితి అని అంటాము. దీన్ని డిప్లాయిడ్ కండిషన్ అని అంటాం. ఈ ద్వయస్థితిని 2nతో సూచించడం జరుగుతుంది. 2nతో సూచిస్తాం. సో కేంద్రకం లోపల ఉన్నటువంటి జన్యు పదార్థాన్ని క్రొమాటిన్ తంతువులు అన్నాము, లేదా క్రొమాటిన్ అంటున్నాం. ఈ క్రొమాటిన్ కణ విభజన సమయంలో క్రోమోజోముల రూపాన్ని సంతరించుకుంటుంది. మానవుల్లో 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఇవి 23 జతలుగా ఉన్నాయి. ఈ 23 జతలుగా ఉండడాన్ని ద్వయస్థితి అని అంటారు. డిప్లాయిడ్ కండిషన్ అంటున్నాం. అంటే జతలుగా ఒక జతలో 2 క్రోమోజోమ్స్ కలిసి ఉంటాయి. ఒక క్రోమోజోము తండ్రి నుంచి, ఒక క్రోమోజోము తల్లి నుంచి వచ్చి ఉంటుంది. ఈ విధంగా జతలుగా కలిసి ఉండడాన్ని ద్వయస్థితి అని అంటారు. డిప్లాయిడ్ కండిషన్ అని అంటాము. ఈ ద్వయస్థితిని 2nతో సూచించడం జరుగుతుంది. ఇక మానవుల్లో ఉన్నటువంటి ఈ 46 క్రోమోజోమ్స్ని మనం 2 రకాలుగా విభజించడం జరిగింది. మానవుల్లో ఉన్నటువంటి క్రోమోజోమ్స్ 2 రకాలుగా ఉన్నాయి. అవి ఆటోజోములు. వీటినే మనము శారీరక క్రోమోజోములు అని అంటారు. శారీరక క్రోమోజోములు అని అంటారు. ఈ శారీరక క్రోమోజోములు 44 ఉంటాయి. శారీరక క్రోమోజోముల యొక్క సంఖ్య 44. అదేవిధంగా అల్లోజోములు వీటిని లైంగిక క్రోమోజోములు అని అంటారు. ఇవి 2 ఉంటాయి. ఈ లైంగిక క్రోమోజోముల్లో కూడా తిరిగి 2 రకాలు ఉన్నాయి. ఎక్స్ రకానికి చెందినది, వై రకానికి చెందినటువంటి క్రోమోజోమ్స్. సో మానవుల్లో ఉన్నటువంటి క్రోమోజోమ్స్ 46 అండి. 23 జతలుగా ఉన్నాయి.
ఇలా 23 జతలుగా ఉండడాన్ని ద్వయస్థితి అని అంటారు. ఈ ద్వయస్థితిని 2nతో సూచించడం జరుగుతుంది. ఈ క్రోమోజోములను 2 రకాలుగా విభజించడం జరిగింది. అవి ఆటోజోములు మరియు అల్లోజోములు. ఆటోజోములు వీటినే శారీరక క్రోమోజోములు అని అంటారు. అల్లోజోములు వీటిని లైంగిక క్రోమోజోములు అంటారు. ఆటోజోముల సంఖ్య 44, అల్లోజోముల సంఖ్య 2. ఈ అల్లోజోములు కూడా తిరిగి 2 రకాలుగా ఉన్నాయి. అవి ఎక్స్ క్రోమోజోము మరియు వై క్రోమోజోమ్స్గా ఉన్నాయి. ఈ క్రోమోజోముల యొక్క అమరిక తీసుకుంటే పురుషులలో 44 శారీరక మరియు XY అనేటువంటి అమరిక ఉంటుంది. ఇక స్త్రీలలో 44 శారీరక మరియు XX అనేటువంటి లైంగిక క్రోమోజోముల యొక్క అమరిక ఉంటుందండి. సో ఈ అమరికలో డిఫరెన్స్ అనేది ఉండకూడదు. క్రోమోజోముల యొక్క సంఖ్య, క్రోమోజోమ్ యొక్క నిర్మాణంలో ఎటువంటి లోపాలు ఉండకూడదు. ఒకవేళ లోపాలు ఉంటే వాటిని మనం జన్యుపరమైనటువంటి లోపాలు అని అంటాము. ఆ జన్యుపరమైనటువంటి లోపాలను మనము పూర్తిగా నయం చేయలేము. సో పురుషులలో 44 శారీరక XY అనేటువంటి లైంగిక క్రోమోజోమ్స్, స్త్రీలలో 44 శారీరక మరియు XX అనేటువంటి లైంగిక క్రోమోజోమ్స్ ఉంటాయి. సో పురుషుల్లో అయినా కూడా స్త్రీలలో అయినా కూడా ఈ శారీరక క్రోమోజోమ్లు అనేటివి ఒకే విధంగా ఉంటాయి. లైంగిక క్రోమోజోమ్ల యొక్క అమరికలో డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇవి క్రోమోజోములు అండి. క్రోమోజోములు కణం లోపల జన్యు పదార్థము క్రోమోజోముల రూపాన్ని సంతరించుకుంది. ఆ క్రోమోజోముల్ని 2 రకాలుగా విభజించాం, ఆటోజోములు, అల్లోజోములు. ఆటోజోములు అంటే శారీరక క్రోమోజోములు 44 ఉంటాయి. అల్లోజోములు లైంగిక క్రోమోజోములు అంటాము, ఇవి 2 ఉంటాయి. 2 రకాలుగా ఉంటాయి, ఎక్స్ మరియు వై రకానికి చెందినవి. వీటి యొక్క అమరికను తీస్తే పురుషులలో 44 శారీరక ఎక్స్ మరియు వై అనేటువంటి లైంగిక క్రోమోజోమ్స్ ఉంటాయి. స్త్రీలలో 44 శారీరక మరియు XX అనేటువంటి లైంగిక క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఇది క్రోమోజోమ్స్ అండి. అదేవిధంగా కేంద్రకామ్లాలు. ఈ కేంద్రకం లోపల ఈ జన్యు పదార్థము లేదా క్రోమాటిన్ తంతువులు కేంద్రకామ్లాలుగా ఉంటుంది. కేంద్రకామ్లాలు అంటే ఈ కేంద్రకం లోపల ఉన్నటువంటి ఆమ్లాలు, రసాయనాలు, వీటిని కేంద్రకామ్లాలు అంటారు. పేరులోనే ఉంది చూడండి, కేంద్రక ఆమ్లాలు. కేంద్రకంలో ఉన్నటువంటి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి రసాయనాలు, కేంద్రకంలో ఉన్నటువంటి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి ఆమ్లాలు, వీటిని మనము న్యూక్లిక్ యాసిడ్స్ అని అంటున్నాం. న్యూక్లిక్ యాసిడ్స్. న్యూక్లిక్, దే ఆర్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్ అండ్ దే ఆర్ అసిడిక్ ఇన్ నేచర్. ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి రసాయనాలు కేంద్రకం లోపల ఉన్నాయి కాబట్టి కేంద్రకామ్లాలు అన్నారు. ఈ కేంద్రకామ్లాలు 2 రకాలండి. ఒకటి DNA మరియు RNA. DNA అంటే డిఆక్సిరైబో కేంద్రకామ్లం, RNA అంటే రైబో కేంద్రకామ్లము. డిఆక్సిరైబో కేంద్రకామ్లము, RNA అంటే రైబో కేంద్రకామ్లము, రైబో కేంద్రకామ్లం. ఈ DNA కానీ RNA కానీ అంటే కేంద్రకామ్లాలు న్యూక్లియోటైడ్లతో ఏర్పడి ఉంటాయి. కేంద్రకామ్లాలు న్యూక్లియోటైడ్లతో ఏర్పడి ఉంటాయి. అంటే కేంద్రకామ్లాల్లో ఉన్నటువంటి సరళమైనటువంటి నిర్మాణాలను న్యూక్లియోటైడ్లు అంటారు. ద సింప్లెస్ట్ ఫామ్ ఆఫ్ ద న్యూక్లిక్ యాసిడ్స్ ఆర్ కాల్డ్ న్యూక్లియోటైడ్స్. ఈ న్యూక్లియోటైడ్లు తిరిగి 3 పదార్థాలతో ఏర్పడి ఉంటాయండి. అవి నత్రజని క్షారాలు, చక్కెర మరియు ఫాస్ఫేట్. సో న్యూక్లియోటైడ్లలో ఉన్నటువంటి పదార్థాలు నత్రజని క్షారాలు, చక్కెర మరియు ఫాస్ఫేట్. ఇవి గుర్తుపెట్టుకోవాలండి. నత్రజని క్షారాలు, చక్కెర, ఫాస్ఫేట్ ఈ 3 కలిస్తే దీన్ని న్యూక్లియోటైడ్ అని అంటాం. న్యూక్లియోటైడ్ అని అంటున్నాం. ఇక్కడ నత్రజని క్షారాలు అంటున్నాం. నత్రజని క్షారాలు వీటినే నైట్రోజన్ బేసెస్ అని అంటున్నాం. ఇక్కడ కూడా పేరులోనే ఉంది చూడండి, నైట్రోజన్ బేసెస్, నత్రజని క్షారాలు.
నత్రజని కలిగి ఉన్నాయి, క్షారయుతంగా ఉన్నాయి. ఈ నత్రజని కలిగి క్షారయుతంగా ఉన్నటువంటి రసాయనాలు నత్రజని క్షారాలు అంటారు, నైట్రోజన్ బేసెస్ అంటారు. దే కంటైన్స్ నైట్రోజన్, దే ఆర్ బేసిక్ ఇన్ నేచర్. ఈ నత్రజని క్షారాలు రెండు రకాలండి. నత్రజని క్షారాలు రెండు రకాలు. అవి ప్యూరిన్లు మరియు పిరమిడిన్లు. సో నత్రజని క్షారాలు రెండు రకాలు, ప్యూరిన్లు, పిరమిడిన్లు. ప్యూరిన్లు అంటున్నాం, ప్యూరాన్ అనేటువంటి ఒక పదార్థాన్ని పోలి ఉన్నాయి కాబట్టి వాటిని ప్యూరిన్లు అన్నారు. పిరమిడిన్లు అంటే పైరాన్ అనేటువంటి పదార్థాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి, ఓకే, పైరాన్ అనేటువంటి పదార్థాన్ని పోలి ఉన్నాయి కాబట్టి వాటిని పిరమిడిన్లు అంటున్నాం. ప్యూరిన్లు తిరిగి రెండు రకాలండి. ఒకటి అడినిన్, దీన్ని క్యాపిటల్ ఏతో సూచిస్తాం. నెక్స్ట్ గ్వానిన్ క్యాపిటల్ జీతో సూచిస్తున్నాం. సో ప్యూరిన్లు రెండు రకాలు, అడినిన్ మరియు గ్వానిన్. ఇక పిరమిడిన్లు మూడు రకాలు. అవి సైటోసిన్ క్యాపిటల్ సితో సూచిస్తాం, థైమిన్ క్యాపిటల్ టీతో సూచిస్తున్నాం. నెక్స్ట్ యురాసిల్ సో దీన్ని క్యాపిటల్ యూతో సూచిస్తున్నాం. సో నత్రజని క్షారాలు రెండు రకాలు, ప్యూరిన్లు, పిరమిడిన్లు. ప్యూరాన్ అనేటువంటి పదార్థాన్ని పోలి ఉన్నాయి కాబట్టి ప్యూరిన్లు అన్నారు. పైరాన్ అనేటువంటి పదార్థాన్ని పోలి ఉన్నాయి కాబట్టి వీటిని పిరమిడిన్లు అన్నారు. ప్యూరిన్లు రెండు రకాలు, అడినిన్, గ్వానిన్. పిరమిడిన్లు మూడు రకాలు, సైటోసిన్, థైమిన్ అండ్ యురాసిల్. ఇక డిఎన్ఏలో ఉన్నటువంటి నత్రజని క్షారాలు, ఇది ఇంపార్టెంట్ అండి. డిఎన్ఏలో ఉన్నటువంటి నత్రజని క్షారాలు అడినిన్, గ్వానిన్, సైటోసిన్ మరియు థైమిన్. సో ఇవి డిఎన్ఏలో ఉన్నటువంటి నత్రజని క్షారాలు, అడినిన్, గ్వానిన్, సైటోసిన్ మరియు థైమిన్. అదేవిధంగా ఆర్ఎన్ఏలో ఉన్నటువంటి నత్రజని క్షారాలు అడినిన్, గ్వానిన్, సైటోసిన్ మరియు యురాసిల్. సో డిఎన్ఏలో ఉన్న నత్రజని క్షారాలు అడినిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్. ఆర్ఎన్ఏలో ఉన్నటువంటి నత్రజని క్షారాలు అడినిన్, గ్వానిన్, సైటోసిన్ మరియు యురాసిల్. ఇది ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ చూడండి, కేవలం డిఎన్ఏలో మాత్రమే ఉన్న నత్రజని క్షారం ఏది అంటే థైమిన్ అండి. ఆర్ఎన్ఏలో మాత్రమే ఉన్న నత్రజని క్షారం ఏంటంటే యురాసిల్. అంటే అడినిన్, గ్వానిన్, సైటోసిన్ ఇవి ఈ మూడు నత్రజని క్షారాలు డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ రెండింటిలో ఉన్నాయి. కేవలం డిఎన్ఏలో మాత్రమే ఉన్న నత్రజని క్షారం ఏది అంటే థైమిన్. కేవలం ఆర్ఎన్ఏలో మాత్రమే ఉన్న నత్రజని క్షారం ఏది అంటే యురాసిల్. ఇక్కడ నుంచి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో మన క్వశ్చన్ ఇలా అడుగుతాడంటే, ఈ క్రింది వాటిలో డిఎన్ఏను ఆర్ఎన్ఏతో విభేదించినది ఏది అంటాడు. డిఎన్ఏను ఆర్ఎన్ఏతో విభేదించినది అంటే డిఎన్ఏలో మాత్రమే ఉన్నదాన్ని గుర్తించాలి, అంటే థైమిన్. ఆర్ఎన్ఏను డిఎన్ఏతో విభేదించినది ఏది అంటే యురాసిల్. సో అడినిన్, గ్వానిన్, సైటోసిన్ మూడు డిఎన్ఏ, ఆర్ఎన్ఏ రెండింటిలో ఉన్నాయి. ఇక స్పెసిఫిక్గా ప్రత్యేకంగా డిఎన్ఏలో మాత్రమే ఉన్నది థైమిన్, స్పెసిఫిక్గా ప్రత్యేకంగా ఆర్ఎన్ఏలో మాత్రమే ఉన్నది యురాసిల్. ఇవి గుర్తుపెట్టుకోవాలండి. సో ఇక్కడ నత్రజని క్షారాలు రెండు రకాలని చెప్పాము, అవి ప్యూరిన్లు, పిరమిడిన్లు. ప్యూరిన్లు తిరిగి రెండు రకాలు, అడినిన్, గ్వానిన్, ఏజి. అదేవిధంగా పిరమిడిన్లు మూడు రకాలు, సైటోసిన్, థైమిన్ మరియు యురాసిల్. డిఎన్ఏలో ఉన్న నత్రజని క్షారాలు అడినిన్, గ్వానిన్, సైటోసిన్ మరియు థైమిన్. ఆర్ఎన్ఏలో ఉన్న నత్రజని క్షారాలు అడినిన్, గ్వానిన్, సైటోసిన్ మరియు యురాసిల్. డిఎన్ఏలో మాత్రమే ఉండేది థైమిన్, ఆర్ఎన్ఏలో మాత్రమే ఉండేది యురాసిల్. సో ఇవి బేసిక్గా గుర్తుపెట్టుకోవాలండి. ఇవి నత్రజని క్షారాలు. అదేవిధంగా చక్కెర, కేంద్రక ఆమ్లాల్లో ఉన్నటువంటి చక్కెర, దీన్ని పెంటోస్ చక్కెర అని అంటారు. పెంటోస్ షుగర్. పెంటోస్ చక్కెర అంటే 5 కార్బన్ పరమాణువులు కలిగి ఉన్నటువంటి చక్కెర పెంటోస్ చక్కెర అంటున్నాం. 5 కార్బన్ పరమాణువులు కలిగి ఉన్నటువంటి చక్కెర. సో ఆర్ఎన్ఏలో ఉన్నటువంటి చక్కెరను రైబోజ్ అని అంటారు. ఇక డిఎన్ఏలో ఉన్నటువంటి చక్కెర డిఆక్సీ రైబోస్.
డిఎన్ఏలో ఉన్నటువంటి చక్కెర డిఆక్సీ రైబోస్. సో ఆర్ఎన్ఏలో ఉన్నటువంటి చక్కెరను రైబోజ్ అంటున్నాం, డిఎన్ఏలో ఉన్న చక్కెరను డిఆక్సీ రైబోజ్ అని అంటాం. జస్ట్ ఒక డిఫరెన్స్ అండి, ఇక్కడ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. ఇది రైబోజ్ యొక్క నిర్మాణం అనుకోండి. సో రైబోజ్ చక్కెర అంటే 5 కార్బన్ పరమాణువులు కలిగినటువంటి చక్కెర. ఇది ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఇక్కడ ఫిఫ్త్ కార్బన్ CH2OH ఇలా ఉంది. దీని యొక్క నిర్మాణం ఇలా ఉంటే HOH 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 CH2OH. ఇది సాధారణ రైబోజ్ యొక్క నిర్మాణం. ఇక డిఆక్సీ రైబోజ్ అంటే ఇక్కడ రెండవ కార్బన్ ఉంది కదా, ఈ రెండవ కార్బన్లో ఉన్నటువంటి ఈ ఆక్సిజన్ అనేది తొలగించబడుతుందండి. రెండవ కార్బన్లో ఉన్నటువంటి ఆక్సిజన్ తొలగించబడింది డిఆక్సీ. డిఆక్సీ అంటే ఆక్సిజన్ని రిమూవ్ చేయడం అన్నమాట. సో ఈ విధంగా ఆర్ఎన్ఏలో ఉన్న చక్కెర ఇది రైబోజ్ చక్కెర, సాధారణ రైబోజ్. డిఆక్సీ రైబోజ్ డిఎన్ఏలో ఉన్న చక్కెర డిఆక్సీ రైబోజ్ అంటే రెండవ కార్బన్ పరమాణువులో ఉన్నటువంటి ఆక్సిజన్ అనేది తొలగించబడింది. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, కేంద్రక ఆమ్లాల్లో ఉన్నటువంటి చక్కెర ఏదంటే పెంటోస్ చక్కెర, 5 కార్బన్ పరమాణువులు కలిగి ఉంది. ఆర్ఎన్ఏలో ఉన్న చక్కెర రైబోస్, డిఎన్ఏలో ఉన్న చక్కెర డిఆక్సీ రైబోస్. డిఆక్సీ రైబోస్లో నుంచి ఒక ఆక్సిజన్ అనేది తొలగించబడింది, ఇది డిఆక్సీ రైబోస్ చక్కెర. ఇక ఫాస్ఫేట్ అనేది రెండిట్లో కూడా కామన్గా ఉంటుంది. అదేవిధంగా మనకి డిఎన్ఏ యొక్క నిర్మాణం తీసుకున్నాం అనుకోండి. ఈ డిఎన్ఏ యొక్క నిర్మాణాన్ని వాట్సన్ మరియు క్రిక్ అనేటువంటి శాస్త్రవేత్తలు 1953లో ప్రతిపాదించడం జరిగిందండి. డిఎన్ఏ యొక్క నిర్మాణాన్ని వాట్సన్ మరియు క్రిక్ అనేటువంటి శాస్త్రవేత్తలు 1953లో ప్రతిపాదించడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. సో వీరి ప్రకారము డిఎన్ఏ ద్వికుండలిక ఆకారాన్ని పోలి ఉంటుంది, ద్వికుండలిక ఆకారంను కలిగి ఉంటుంది. ద్వికుండలిక ఆకారం అంటే డబుల్ హెలిక్స్ అని అంటారు. డబుల్ హెలిక్స్ లేదా డబుల్ హెలికల్ స్ట్రక్చర్ అని అంటారు. ఇది ఇంపార్టెంట్ అది. సో వాట్సన్ అండ్ క్రిక్ అనేటువంటి శాస్త్రవేత్తలు 1953లో డిఎన్ఏ యొక్క నిర్మాణాన్ని ప్రతిపాదించారు. వీరి ప్రకారము డిఎన్ఏ ద్వికుండలిక ఆకారాన్ని కలిగి ఉంటుంది, డబుల్ హెలికల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ ఈ డిఎన్ఏలో న్యూక్లియోటైడ్లు అనేవి ఉన్నాయి. ఈ న్యూక్లియోటైడ్లు వేటిని కలిగి ఉంటాయి? నత్రజని క్షారాలు ప్లస్ చక్కెర ప్లస్ ఫాస్ఫేట్, ఈ మూడింటిని కలిపితే న్యూక్లియోటైడ్ అని అంటున్నాం. నత్రజని క్షారాలు, చక్కెర, ఫాస్ఫేట్ ఈ మూడింటిని కలిపితే మనం న్యూక్లియోటైడ్ వస్తుంది. నత్రజని క్షారాలు ఏమున్నాయి? అడినిన్, గ్వానిన్, సైటోసిన్ మరియు థైమిన్ అనేవి ఉన్నాయి. చక్కెర డిఆక్సీ రైబోస్ చక్కెర ఉంది, డిఆక్సీ రైబోస్ చక్కెర ఉంది. ఇక ఫాస్ఫేట్ ఉంది. ఈ మూడు కలిపితే మాకు డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్ అనేది వస్తుంది. డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూసినాం అనుకోండి, ఇలా పోచలు అంటాం, స్ట్రాండ్స్ అంటాం. ఈ పోచలు ఈ విధంగా ముడతలు కలిగి ఉంటాయి. ఈ ముడతలు కలిగి ఉంటాయి. ఇది ఒక పోచ, ఇది ఒక పోచ, 2 పోచలు కలిగి ఉంటుంది. ఓకే, సో వీటి యొక్క నిర్మాణం తీసుకుంటే మనము ఈ ఎల్లో కలర్లో కనబడుతున్నది, ఎల్లో కలర్లో ఉన్నది చక్కెర అండి, డిఆక్సీ రైబోస్ చక్కెర. అదేవిధంగా ఈ బ్లూ కలర్లో కనబడుతున్నది మాకు నత్రజని క్షారం అన్నమాట. అదేవిధంగా ఈ వైలెట్ కలర్లో ఉన్నటువంటిది మాకు ఫాస్ఫేట్ అన్నమాట. ఫాస్ఫేట్ అంటే నత్రజని క్షారము, చక్కెర, ఫాస్ఫేట్. నత్రజని క్షారము, చక్కెర, ఫాస్ఫేట్ ఈ మూడు కలిపితే ఇలా, ఈ మూడు కలిపితే ఒక న్యూక్లియోటైడ్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు డిఫరెంట్ కలర్స్తో సూచించడం జరిగింది. అడెనిన్ బ్లూ కలర్లో సూచించాం, థైమిన్ పింక్ కలర్లో, అదేవిధంగా గ్వానిన్ ఎల్లో కలర్లో, సైటోసిన్ అనేది గ్రీన్ కలర్లో ఈ విధంగా సూచించడం జరిగింది. అంటే ఇక్కడ ఒక నత్రజని క్షారము, చక్కెర, ఫాస్ఫేట్ ఈ మూడు కలిపితే ఒక న్యూక్లియోటైడ్ అనేది వస్తుంది. సో నత్రజని క్షారము, చక్కెర, ఫాస్ఫేట్ ఈ మూడు కలిపి ఒక న్యూక్లియోటైడ్ ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఒక న్యూక్లియోటైడ్ ఇక్కడ మళ్ళీ రెండో పోచలో ఉన్నటువంటి మరొక న్యూక్లియోటైడ్తో హైడ్రోజన్ బంధాలతో బంధించబడి ఉంటుంది. హైడ్రోజన్ బంధాలతో బంధించబడి ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే అడినిన్
థైమిన్తో 2 బంధాలతో బంధించబడి ఉంటుంది. గ్వానిన్ సైటోసిన్తో 3 బంధాలను కలిగి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ మీరు డిఎన్ఏ యొక్క నిర్మాణాన్ని వాట్సన్ అండ్ క్రిక్ అనేటువంటి శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు 1953లో. వీరి ప్రకారం డిఎన్ఏ ద్వికొండలిక ఆకారాన్ని కలిగి ఉంటుంది. సో ఈ ద్వికొండలిక ఆకారంలో 2 పోచలు ఉంటాయి. ప్రతి పోచలో నత్రజని క్షారము, చక్కెర, ఫాస్ఫేట్ కలిసి న్యూక్లియోటైడ్ని ఏర్పరుస్తాయి. ఈ న్యూక్లియోటైడ్స్ హైడ్రోజన్ బంధాలతో బంధించబడి ఉంటాయి. అంటే అడినిన్ అనేది థైమిన్తో 2 బంధాలతో బంధించబడి ఉంటుంది. గ్వానిన్ సైటోసిన్తో 3 బంధాలచే బంధించబడి ఉంటుంది. సో ఇది ఈ నత్రజని క్షారాల మధ్య ఉన్నటువంటి బంధం అండి. ఇక మనం చూడండి, ఈ డిఎన్ఏ యొక్క వ్యాసం తీసుకున్నాం అనుకోండి, ద్వికొండలిక ఆకారంలో డిఎన్ఏ యొక్క వ్యాసం తీసుకుంటే 20 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉంటుంది. 20 యాంగ్స్ట్రామ్ యూనిట్స్, ఇది గుర్తుపెట్టుకోవాలండి. సో ఇలా ఇది ఒక పోచ అంటున్నాం, ఇది ఒక స్ట్రాండ్, ఒక మెలిక, ఒక హెలిక్స్ అంటున్నాం, ఒక హెలిక్స్. ఈ ఒక హెలిక్స్లో లేదా ఒక మెలికలో 10 జతల నత్రజని క్షారాలు ఉంటాయి. 10 జతలు ఉంటాయి. 10 జతల నత్రజని క్షారాలు ఉంటాయి. అంటే ఏ డబుల్ బాండ్ టీ అనేది ఒక జత, జీ ట్రిపుల్ బాండ్ సి అనేది మరొక జత. ఇలాంటివి 10 జతల నత్రజని క్షారాలు ఉంటాయి. ఇక్కడ ఓవరాల్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, డిఎన్ఏ యొక్క నమూనాను ఎవరు ప్రతిపాదించారు అంటే వాట్సన్ అండ్ క్రిక్. ఎప్పుడు ప్రతిపాదించారు? 1953లో. సో ఈ వీరి యొక్క ప్రతిపాదనకు నోబెల్ బహుమతి కూడా లభించడం జరిగిందండి. అదేవిధంగా వీరి ప్రకారము డిఎన్ఏ ఏ ఆకారాన్ని కలిగి ఉంది? ద్వికొండలిక ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఈ ద్వికొండలిక ఆకారంలో 2 పోచలు ఉన్నాయి. ప్రతి పోచలో న్యూక్లియోటైడ్లు ఉంటాయి. న్యూక్లియోటైడ్లు వేటితో ఏర్పడ్డాయి? నత్రజని క్షారము, చక్కెర, ఫాస్ఫేట్లను కలిపితే న్యూక్లియోటైడ్ అంటారు. డిఎన్ఏలో ఉన్నటువంటి నత్రజని క్షారాలు అడినిన్, గ్వానిన్, సైటోసిన్ మరియు థైమిన్. డిఎన్ఏలో ఉన్నటువంటి చక్కెర డిఆక్సిరైబోస్ చక్కెర. అదేవిధంగా న్యూక్లియోటైడ్ల మధ్య ఉన్నటువంటి బంధం ఏది అంటే న్యూక్లియోటైడ్ల మధ్య ఉన్నటువంటి బంధము ఫాస్ఫోడైస్టర్ బంధం. కానీ నత్రజని క్షారాల మధ్య ఉన్నటువంటి బంధం ఏది అంటే హైడ్రోజన్ బంధం. ఏ డబుల్ బాండ్ టీ అడినిన్ థైమిన్తో 2 హైడ్రోజన్ బంధాలతో బంధించబడి ఉంటుంది. గ్వానిన్ సైటోసిన్తో 3 హైడ్రోజన్ బంధాలతో బంధించబడి ఉంటుంది. సో అదేవిధంగా ఈ డిఎన్ఏ యొక్క వ్యాసము 20 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉంటుంది. ఈ ప్రతి మెలికలో, ఈ ప్రతి హెలిక్స్లో 10 జతల నత్రజని క్షారాలు ఇమిడి ఉంటాయి. ఈ పాయింట్స్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలండి. ఇక ఆర్ఎన్ఏ. సో ఆర్ఎన్ఏకి వెళ్ళేదానికంటే ముందుగా మనము ఇక్కడ డిఎన్ఏ ఉంది. డిఎన్ఏలో జన్యు సమాచారం అనేది నిక్షిప్తమై ఉంటుంది. డిఎన్ఏలో ఉన్నటువంటి జన్యు సమాచారము ఎంఆర్ఎన్ఏ రూపంలో మారుతుంది. డిఎన్ఏలో ఉన్నటువంటి జన్యు సమాచారము ఎంఆర్ఎన్ఏ రూపంలో మారుతుంది. ఇలా ఎంఆర్ఎన్ఏ రూపంలో మారడాన్ని అనులేఖనం అని అంటారు. అనులేఖనం అని అంటాము. దీన్ని ట్రాన్స్క్రిప్షన్ అని అంటాము. అనులేఖనం లేదా ట్రాన్స్క్రిప్షన్ అని అంటాము. ఎంఆర్ఎన్ఏలో ఉన్నటువంటి జన్యు సమాచారము ప్రోటీన్లుగా ఏర్పడుతుంది. ఎంఆర్ఎన్ఏలో ఉన్నటువంటి జన్యు సమాచారము ప్రోటీన్ల రూపంలోకి మారుతుంది. ఇలా ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్లు ఏర్పడడాన్ని అనువాదం అని అంటారు. దీన్ని ట్రాన్స్లేషన్ అని అంటాం. ట్రాన్స్లేషన్ అని అంటాము. సో ఇక్కడ మీరు ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోవాలండి, అనులేఖనం మరియు అనువాదం అనేటువంటిది. సో డిఎన్ఏ అనేది జన్యు పదార్థం అని చెప్పాం. అందులో జన్యు సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. ఈ డిఎన్ఏలో ఉన్నటువంటి జన్యు సమాచారము ఎంఆర్ఎన్ఏ రూపంలోకి మారుతుంది. ఇలా ఎంఆర్ఎన్ఏ రూపంలోకి మారడాన్ని అనులేఖనం అని అంటారు, ట్రాన్స్క్రిప్షన్ అని అంటారు. అంటే ఇది ఒక కోడింగ్ పద్ధతి. డిఎన్ఏలోని జన్యు సమాచారము సీక్రెట్గా ఎంఆర్ఎన్ఏలో నిక్షిప్తమై ఉంది, ఎంఆర్ఎన్ఏలో కోడ్ చేయబడి ఉంది. తిరిగి ఎంఆర్ఎన్ఏలో ఉన్నటువంటి జన్యు సమాచారము ప్రోటీన్ల రూపంలోకి మారుతుంది. అలా ప్రోటీన్లుగా మారడాన్ని ట్రాన్స్లేషన్ అని అంటారు. దీన్ని అనువాదం అని అంటారు. దీన్ని సెంట్రల్ డోగ్మా ఆఫ్ లైఫ్ అని అంటారు. అంటే ప్రతి జీవిలో, అది వృక్షం కావచ్చు, జంతువు కావచ్చు, సూక్ష్మజీవి కావచ్చు, మానవుడు కావచ్చు, ఎవరిలో అయినా కూడా జన్యు సమాచారం యొక్క మార్పిడి అనేది ఈ క్రమంలోనే జరుగుతుంది, ఈ ఆర్డర్లోనే జరుగుతుంది, ఈ సీక్వెన్స్లోనే జరుగుతుంది. అనులేఖనము అనువాదంలో రూపంలోనే జరుగుతుంది.
ఒకవేళ ఏదైనా మనకు డిఎన్ఏ యొక్క నిర్మాణంలో లోపాలు ఉన్నాయనుకోండి, అది జన్యుపరమైనటువంటి లోపానికి దారితీస్తుంది. అదేవిధంగా ప్రోటీన్ల యొక్క నిర్మాణంలో ఏదైనా లోపం ఉందనుకోండి, అది జీవక్రియాపరమైనటువంటి లోపానికి దారితీస్తుంది అనమాట. ఫస్ట్ ఇది జస్ట్ ఒక బ్రీఫ్ ఐడియా గుర్తుపెట్టుకోవాలండి. ఇక ఆర్ఎన్ఏ అంటున్నాము. ఆర్ఎన్ఏలో ఒకే ఒక పోచ ఉంటుంది, ఒకే పోచ కలిగి ఉంటాయి ఆర్ఎన్ఏలు. డిఎన్ఏలో అయితే 2 పోచలు ఉన్నాయి. ఇక ఆర్ఎన్ఏలో రైబో న్యూక్లియోటైడ్లు అనేటువంటి న్యూక్లియోటైడ్లు ఉంటాయి. ఆర్ఎన్ఏ అనేది రైబో న్యూక్లియోటైడ్లతో ఏర్పడి ఉంటుంది. డిఎన్ఏ డిఆక్సిరైబో న్యూక్లియోటైడ్లతో ఏర్పడింది. ఆర్ఎన్ఏ అనేది రైబో న్యూక్లియోటైడ్లతో ఏర్పడింది. ఆర్ఎన్ఏలో ఉన్నటువంటి నత్రజని క్షారాలు అడినిన్, గ్వానిన్, సైటోసిన్ మరియు యురాసిల్. ఆర్ఎన్ఏలో ఉన్నటువంటి చక్కెర రైబోస్ అనేటువంటి చక్కెర. సో ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్ అని అంటాము. ఒకే ఒక పోచతో ఏర్పడి ఉంటుంది, రైబో న్యూక్లియోటైడ్లతో నిర్మితమై ఉంటుంది. ఆర్ఎన్ఏలో ఉన్న నత్రజని క్షారాలు అడినిన్, గ్వానిన్, సైటోసిన్ మరియు యురాసిల్. ఆర్ఎన్ఏలో ఉన్న చక్కెర రైబోస్ అనేటువంటి చక్కెర. ఈ ఆర్ఎన్ఏ అనేది 3 రకాలుగా ఉందండి. ఆర్ఎన్ఏలో 3 రకాలు ఉన్నాయి. అవి ఎంఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ మరియు టీఆర్ఎన్ఏ. ఇలా ఆర్ఎన్ఏ 3 రకాలు ఉన్నాయి. ఎంఆర్ఎన్ఏ దీన్ని మెసెంజర్ ఆర్ఎన్ఏ అని అంటాం. మెసెంజర్ ఆర్ఎన్ఏ, వార్తాహర ఆర్ఎన్ఏ. ఆర్ఆర్ఎన్ఏ దీన్ని రైబోజోమల్ ఆర్ఎన్ఏ అని అంటాము. రైబోజోమ్ల నిర్మాణంలో పాల్గొంటుంది. టీఆర్ఎన్ఏ దీన్ని ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అని అంటాము. రవాణా చేస్తుంది, ప్రోటీన్ల నిర్మాణానికి అవసరమైనటువంటి అమైనో ఆమ్లాలను రవాణా చేసేటువంటి ఆర్ఎన్ఏ. సో ఆర్ఎన్ఏలు 3 రకాలు ఉన్నాయి. ఎంఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ, టీఆర్ఎన్ఏ అండి. సో ఎంఆర్ఎన్ఏ తీసుకున్నాం అనుకోండి, ఎంఆర్ఎన్ఏ దీన్ని మెసెంజర్ ఆర్ఎన్ఏ అని అంటున్నాము. ఎంఆర్ఎన్ఏ దీన్ని మెసెంజర్ ఆర్ఎన్ఏ అని అంటున్నాం. సో ఈ ఎంఆర్ఎన్ఏ అనేది అనులేఖనం అనేటువంటి ప్రక్రియ ద్వారా డిఎన్ఏ నుంచి ఏర్పడుతుంది. డిఎన్ఏలో ఉన్నటువంటి జన్యు సమాచారము ఎంఆర్ఎన్ఏలో సీక్రెట్గా ఉంచబడుతుంది, కోడింగ్ చేయబడింది. సో ఇలా సీక్రెట్గా ఎంఆర్ఎన్ఏలో జన్యు సమాచారం అనేది నిక్షిప్తమైంది. అది జన్యు సంకేతం రూపంలో ఎంఆర్ఎన్ఏలో జన్యు సమాచారము నిక్షిప్తమై ఉంటుంది. జన్యు సంకేతం, దీన్ని జెనెటిక్ కోడ్ అని అంటారు. జెనెటిక్ కోడ్ లేదా ఈ జన్యు సంకేతాన్ని కోడాన్స్ అని అంటారు. కోడాన్స్ లేదా వీటిని త్రిక సంకేతం అని కూడా అంటారు. త్రిక సంకేతం, దీన్ని ట్రిప్లెట్ కోడ్ అని అంటారు. ట్రిప్లెట్ కోడ్ అంటే డిఎన్ఏలో ఉన్నటువంటి జన్యు సమాచారము ఎంఆర్ఎన్ఏలో జన్యు సంకేతం, జెనెటిక్ కోడ్ కానీ కోడాన్స్ రూపంలో కానీ త్రిక సంకేతాల రూపంలో కానీ నిక్షిప్తమై ఉంటుంది. ఈ 3 ఒకటేనండి, పదాలు వేరే. జన్యు సంకేతం అన్నా, కోడాన్స్ అన్నా, ట్రిప్లెట్ కోడ్ అన్నా ఒకటే. ఇక్కడ జన్యు సంకేతము, కోడాన్స్, త్రిక సంకేతం అంటే ఈ ఆర్ఎన్ఏలో ఉన్నటువంటి అడినిన్, గ్వానిన్, సైటోసిన్ మరియు యురాసిల్ అనేటువంటి నత్రజని క్షారాలు 3 నత్రజని క్షారాలు కలిసి ఒక సమూహంగా ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏయుజి అనేది ఒక జన్యు సంకేతం, జెనెటిక్ కోడ్, త్రిక సంకేతం. జియుఏ అనేది ఒక త్రిక సంకేతం. యుఏజి అనేది ఒక త్రిక సంకేతం. ఇలా 3 నత్రజని క్షారాలు కలిసి ఒక సమూహంగా ఏర్పడతాయి. ఆ సమూహాన్ని జెనెటిక్ కోడ్ అంటాము, కోడాన్స్ అంటారు, ట్రిప్లెట్ కోడ్ అంటాం. సో ఓవరాల్గా ఆర్ఎన్ఏలో మనకు 4 నత్రజని క్షారాలు ఉన్నాయి. ఈ 4 నత్రజని క్షారాలు 3 సమూహాలుగా ఏర్పడి ఉన్నాయి. ఇలా పాజిబుల్ కోడాన్స్ ఏంటి అంటే 64 కోడాన్స్ ఆర్ పాజిబుల్ అన్నమాట. అంటే సో టోటల్ ఎంఆర్ఎన్ఏలో ఉన్నటువంటి కోడాన్ల సంఖ్య ఎంత అంటే 64 కోడాన్స్. జస్ట్ ఈ సంఖ్య గుర్తుపెట్టుకోవాలండి. 64 కోడాన్స్ ఉన్నాయి. 64 కోడాన్స్లో 61 కోడాన్స్ అనేటివి క్రియాత్మక కోడాన్లు.
క్రియాత్మక కోడాన్స్, 61 కోడాన్లు క్రియాత్మక కోడాన్లు. ఇక మిగిలినటువంటి 3 కోడాన్లు ఇవి క్రియారహిత కోడాన్లు. క్రియారహిత కోడాన్లు అంటే వీటిలో ఎటువంటి జన్యు సమాచారం అనేది ఉండదు. 3 కోడాన్లు క్రియారహిత కోడాన్లు. సో వీటిని మనము స్టాప్ కోడాన్స్ అని అంటారు. స్టాప్ కోడాన్స్ అంటాము. లేదా వీటిని టర్మినేషన్ కోడాన్స్ అని అంటారు. టర్మినేషన్ కోడాన్స్. సో ఇవి 3 బైహార్ట్ చేసి గుర్తుపెట్టుకోవాలండి. స్టాప్ కోడాన్స్, టర్మినేషన్ కోడాన్స్ ఏవంటే యూఏఏ, యూఏజీ అండ్ యూజీఏ. ఈ 3 బైహార్ట్ చేసి పెట్టుకోవాలా. సో యూఏఏ, యూఏజీ, యూజీఏ మూడింటిని మనం స్టాప్ కోడాన్స్ అని అంటారు, టర్మినేషన్ కోడాన్స్ అని అంటారు, క్రియారహిత కోడాన్స్ అని అంటారు. అంటే ప్రోటీన్ల ఉత్పత్తి జరిగేటప్పుడు యూఏఏ, యూఏజీ, యూజీఏ అనేటువంటి కోడాన్స్ వస్తే ప్రోటీన్ల ఉత్పత్తి అనేది ఆగిపోతుంది, స్టాప్ అయిపోతుంది. ఎందుకు అంటే ఈ 3 కోడాన్స్ని క్రియారహిత కోడాన్లు అంటారు, టర్మినేషన్ కోడాన్స్ అంటారు, స్టాప్ కోడాన్స్ అంటారు. వీటిలో ఎటువంటి జన్యు సమాచారం అనేది ఉండదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అండి. ఎంఆర్ఎన్ఏ అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ, వార్తాహర ఆర్ఎన్ఏ అంటారు. డిఎన్ఏలో ఉన్నటువంటి జన్యు సమాచారాన్ని తీసుకొని వచ్చేటువంటి ఆర్ఎన్ఏ. ఈ ఎంఆర్ఎన్ఏలో జన్యు సమాచారం అనేది జన్యు సంకేతం లేదా కోడాన్స్ లేదా త్రిక సంకేతం రూపంలో నిక్షిప్తమై ఉంటుంది. ఇక్కడ జన్యు సంకేతం, కోడాన్స్, త్రిక సంకేతం అన్న 3 ఒకటే పదాలు. జెనెటిక్ కోడ్, కోడాన్స్, ట్రిప్లెట్ కోడ్. అంటే 3 నత్రజని క్షారాలు కలిసి ఒక సమూహంగా ఏర్పడతాయి. ఆ సమూహాన్ని జన్యు సంకేతం అని అంటారు. ఇలా పాజిబుల్ జన్యు సంకేతాలు ఎన్ని ఉన్నాయంటే 4⁻³ ఉంటాయన్నమాట. ప్రాబబిలిటీ 64 కోడాన్స్ ఆర్ పాసిబుల్, 64 డిఫరెంట్ కాంబినేషన్స్ పాసిబుల్. ఈ 64 కోడాన్స్లో 61 క్రియాత్మకంగా ఉంటాయి, 3 కోడాన్లు మాత్రం క్రియారహితంగా ఉంటాయి. అంటే ఈ 61 కోడాన్లో మాత్రమే జన్యు సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. మిగిలిన 3 కోడాన్స్లో జన్యు సమాచారం అనేది ఉండదు. ఈ 3 కోడాన్స్ని క్రియారహిత కోడాన్లు అంటారు, స్టాప్ కోడాన్స్ అంటారు, టర్మినేషన్ కోడాన్స్ అని అంటారు. ఈ 3 కోడాన్స్ బైహార్ట్ చేసి పెట్టుకోవాలండి. యూఏఏ, యూఏజీ అండ్ యూజీఏ. సింపుల్గా క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. ఈ క్రింది వాటిలో జత కానిది ఏది అని 4 కోడాన్స్ ఇస్తాడు, ఇందులో 1 ఇస్తాడు. లేదా ఈ క్రింది వాటిలో క్రియారహిత కోడాలను గుర్తించండి అంటాడు. లేదా క్రింది వాటిలో క్రియాత్మకమైన కోడాన్ ఏది అంటాడు. సో కాబట్టి మీరు ఈ 61 గురించి వరి కావాల్సిన అవసరం లేదు. ఈ 3 కోడాలను మాత్రమే బైహార్ట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది ఎంఆర్ఎన్ఏ అండి. అదేవిధంగా ఆర్ఆర్ఎన్ఏ ఉంది. ఆర్ఆర్ఎన్ఏ అంటే రైబోజోమల్ ఆర్ఎన్ఏ. రైబోజోమ్ల యొక్క నిర్మాణంలో పాల్గొనేటువంటి ఆర్ఎన్ఏ అని అంటాం. ఇక టీఆర్ఎన్ఏ అంటే ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ. ప్రోటీన్ల ఉత్పత్తికి అవసరమైనటువంటి అమైనో ఆమ్లాలను మోసుకొని వెళ్ళేటువంటి ఆర్ఎన్ఏనే టీఆర్ఎన్ఏ అంటాము, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అని అంటాము. సో ఇది కేంద్రకం అండి. అందులో ఉన్నటువంటి కేంద్రక ఆమ్లాలు 2 రకాలుగా ఉన్నాయి, డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ. సో డిఎన్ఏ యొక్క నిర్మాణము, డిఎన్ఏ యొక్క కాంపోజిషన్ సంఘటన మేము గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా ఆర్ఎన్ఏలో 3 రకాలు ఉన్నాయి, ఎంఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ, టీఆర్ఎన్ఏ. ఎంఆర్ఎన్ఏలో జన్యు సమాచారం అనేది జన్యు సంకేతము, కోడాన్స్ లేదా త్రిక సంకేతం రూపంలో నిక్షిప్తమై ఉంది. మొత్తంగా 64 కోడాన్స్ ఉంటే అందులో 61 క్రియాత్మకమైనవి, 3 మాత్రము క్రియారహితమైన కోడాన్స్. ఆ క్రియారహితమైన కోడాన్స్ పేర్లు గుర్తుపెట్టుకోవాలా. యూఏఏ, యూఏజీ అండ్ యూజీఏ. ఇది కేంద్రకం.